జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని సమాజమా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినమున మీతో మాట్లాడటానికి, ఈ దైవ కృపాస్వరం అనే కార్యక్రమం ద్వారా మీ దగ్గర రావటానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. అలాగనే ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి నా ప్రియులు జీసీడియం టెక్నీషియన్స్, వారికి అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నా. వాళ్ళు చాలా శ్రమించి ఈ కార్యక్రమాలను రికార్డ్ చేయటానికి వారు సమయాన్ని వెచ్చించి చేస్తున్న ఈ యొక్క ప్రోగ్రాం కొరకై దేవునికి మహిమ చెల్లిస్తున్నా. మీకు అందరికి శుభములు. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రత్యేకంగా క్రీస్తుని దైవత్వం గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. దేవుని సహాయాన్ని మనం అడుక్కుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించేందుకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినమున నీ వాక్యం చేత మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యేసు దైవత్వం గురించి ఇంకొక లేఖన భాగం, ఇదంతా యోహాను సువార్తలో నుండి మనం తీస్తున్నా. యోహాను సువార్తలో యేసు క్రీస్తు దైవత్వం గురించి పూర్తిగా వ్రాయబడింది. ఆ యొక్క పుస్తకం ద్వారా మనం చాలా అనేక విషయాలు మనం నేర్చుకుంటున్నాం. కనుక ఇక్కడ 2వ అధ్యాయము 1 నుండి 11వ వచనంలో ఇక్కడ అద్భుత కార్యం ఉంది, ఒక ఆశ్చర్య కార్యం ఉంది. యోహాను ఏ విధంగా పరిచయం చేస్తాడంటే, ఈ యేసు ఆయన ఆశ్చర్యకరుడు అని చెప్పడానికి, ఆయన దైవ కుమారుడు కనుక ఈ ఆశ్చర్య కార్యములు జరిగిస్తున్నాడని చెప్పడానికి యోహాను యేసు క్రీస్తును పరిచయం చేయటానికి పాత నిబంధనలో ఆయన గురించి తెలియజేసినటువంటి విషయాలను ఎత్తు చూపుచూ మొదటి సూచక్రియ ఇక్కడ రికార్డ్ చేయబడింది, యోహాను సువార్తలో రాయబడింది. యెషయా గ్రంథంలో, ప్రవచన గ్రంథంలో 9వ అధ్యాయంలో 6వ వచనంలో ఇలా వ్రాయబడింది, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది అంటున్నాడు. అలాగే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయనే బలవంతుడైన దేవుడు, నిత్యుడుగు తండ్రి, సమాధానానికి అధిపతి అని వ్రాయబడింది. ఆయనే ఈ ఆశ్చర్య కార్యాలను చేశాడు అని చెప్పడానికి ఆయన వాక్యం మాత్రమే కాదు, ఆయన పాపములను తొలగించే, ప్రక్షాళన కలిగించే, రక్తము చిందించి గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్యకరుడు అని అంటున్నాడు. అందుకే యేసు ప్రభువారు బాప్తిసం పొందిన తర్వాత 3వ నాడు కానాని ఊరిలో వివాహమునకు పిలువబడ్డాడు. ఆ వివాహంలో శిష్యులు కూడా పాల్గొన్నారు. అయితే ఆ వివాహ సందర్భం మర్యాద చొప్పున ద్రాక్షారసము అయిపోయింది. తదుపరి యేసు తల్లి అయిన మరియా ప్రభువు దగ్గరకు వచ్చి, యేసు దగ్గరకు వచ్చి, ద్రాక్షారసం అయిపోయింది, నీవేదో ఒకటి చెయ్యాలా అని చెప్పడం జరిగింది. యేసు ప్రభువారు అన్నారు, నా సమయం ఇంకా రాలేదమ్మా. అప్పుడు తల్లి అయిన మరియా ఏమంటుందంటే, అక్కడున్న పరిచారకులతోటి ఆయన ఏం చెప్పునో అదే చెయ్యండి అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువారు ఆ పరిచారకులతో ఏం చెప్పాడంటే, అక్కడ ఉన్నటువంటి ఖాళీ ఆ కుండలు, పెద్ద పెద్ద బాణాలు, 6 బాణాలు ఉన్నాయి. దాంట్లో యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, నీళ్ళ చేత నింపండి అన్నారు. యాక్చువల్ అది ద్రాక్షారసం బాణాలు అవి. సో యేసు ప్రభువారు పరిచారకులకు చెప్పాడు, నీళ్లు నింపండి అన్నాడు. నీళ్లు నింపేశారు. యేసు ప్రభు చెప్పారు, ఆ నీళ్లను ముంచుకుని ప్రధాన విందు యజమాని యొద్దకు తీసుకెళ్ళని చెప్పారు. అలాగనే యేసు ప్రభు చెప్పినట్లుగా చేశారు. ప్రధాన విందు యజమాని దగ్గర తీసుకెళ్ళి ఆయన తాగ్గానే ఆశ్చర్యపోయాడు.
ఇది ఇంత శ్రేష్టమైన ఈ ద్రాక్షారసం ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారో జీవితంలో ఎప్పుడు అనుభవించలేదు, ఈ టేస్ట్ చూడలేదు. ఆయన ఇమ్మనడు అంటే ఇప్పటి వరకు భూలోకంలో ద్రాక్షారసం ఏదైనా మామూలుదే, అలాగే చివరిలో జబ్బు రసంగా ఉంటుంది. కానీ ఇంత శ్రేష్టమైనది, ఇంత టేస్ట్ కలిగినది, ఇంత స్వచ్ఛమైనది, ఇంత పవిత్రమైన ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చింది? ఈ ఎంక్వైరీ చేయంగానే, విచారణ చేయంగానే ఇది యేసు ప్రభు వారు చేశారని వినబడ్డది. అప్పుడు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచిరి అని వ్రాయబడింది. ఇది నీళ్లను ద్రాక్షారసంగా మార్చిన సందర్భము. ఇది యేసు ప్రభు వారు దైవ కుమారుడు, ఆయన మాత్రమే ఇది చెయ్యగలుగుతాడు. ఇది ఒక మాంత్రిక శక్తి కాదు, ఇది కనికట్టు కాదు. ఆయన దైవము అని చెప్పటానికి, ఆయన దైవ కుమారుడు అని చెప్పటానికి, ఆ దైవ కుమారుడే దేవుడై ఉన్నాడు అని ప్రకటన చేయటానికి యోహాను ఈ సంఘటన తీసుకుని వచ్చి ప్రకటిస్తున్నాడు. యేసు ఎవరు అంటే ఆనాటి పూర్వకాలంలో ఆది కాండంలో చెప్పబడిన మాట, దేవుడు పలికిన ఆ మాట ప్రకారంగా సృష్టి ఎలాగైతే వచ్చిందో ఆ మాట చెప్పడంతో వెళ్ళి నింపండి, నింపుకుని తీసుకెళ్ళండి అనే మాటలోనే స్వచ్ఛమైన ద్రాక్షారసం, ఇది దేవునిచే ఏర్పాటు చేయబడిన ద్రాక్షారసం. ఇది అమోఘం, ఇది ఆశ్చర్యం, టేస్ట్ విషయంలో చాలా పరిశుద్ధమైనది. లోకంలో ఏదైనా అది పరిపూర్ణమైనది కాదు, స్వచ్ఛమైనది కాదు. అది ఏదైనా మనకు అనారోగ్యాన్ని కలగజేయవచ్చును. కానీ యేసు ఇచ్చే ఈ అద్భుతమైనటువంటి మాటలో మన జీవితాన్ని మార్చగలుగుతుంది. మన పాప, రోత, భయంకరమైన అంధకార శక్తులు కలిగినటువంటి ఆ బతుకును మార్చగలిగి శక్తి అది యేసులో ఉంది. ఆయన వాక్యము మన జీవితాన్ని మార్చుతుంది. అందుకే కీర్తనకారుడు ఎలాగన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. అవును ప్రియులారా, దేవుని మాట అగ్ని వంటిది, దేవుని మాట సుత్తి వంటిది, దేవుని మాట ఖడ్గము వంటిది. కనుక దేవుడిచ్చినటువంటి ఈ మాట, సెలవిచ్చిన ఈ ఆజ్ఞ ద్రాక్షరసం అయింది. అంటే యేసు ఆశ్చర్యకరుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యను ఆయన దగ్గరకు వచ్చి చెప్పండి, ప్రార్థన చేయండి. ప్రతి సంఘటనను ఆయన తొలగిస్తాడు, మీ జీవితంలో ఆశ్చర్య కార్యం చేస్తాడు. కనుక ఆయన దైవ కుమారుడిని మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో, మీ జీవితంలో ఆ వాక్యం ఎప్పుడైతే ప్రవేశిస్తుందో మీ జీవితం మారిపోతుంది. మీ జీవితం మారటానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. ఆయన ఎదుగు రాగా ఆయన ఇచ్చే స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క అనుభవాన్ని అనుభవించు. దేవుడు దీవించింది గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రియమైన దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ దినమున మరొకసారి నీ అద్భుతమైనటువంటి మాట, ఆశ్చర్యం కలిగించే మాట ద్వారా మా జీవితంలో ఉండే ప్రతి బంధకాలను విడిపోవును గాక, ప్రతి పాపాన్ని అయ్యా తుడిచివేయబడును గాక, ప్రతి రోగాన్ని అయ్యా స్వస్థ కలుగును గాక. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని దీవించును గాక, ఆమేన్. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు